నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయడం అధర్మమన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ధన ప్రవాహం చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు పొన్నం. ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఖూనీ చేస్తూ ప్రజాస్వామ్యానికి నైతిక విలువలను తీసేస్తూ ఎన్నికల నిర్వహణ చేపడుతూ ధనము నీళ్ళలాగా ప్రవహించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ సాంస్కృతిక మండలిలో మీరు 25,000 జీతాలు ఇస్తున్న కళాకారులు మొత్తం ఊరూరు తిరుగుతూ ఉంటుంటే, ప్రభుత్వ సొమ్ముతోటి ఎన్నికల ప్రక్రియ ప్రచారం నడుస్తూ ఉంటుంటే మౌనంగా ఎన్నికల కమిషన్ ఉంది, జిల్లా యాంత్రాంగం ఉంది, అధికారుల దుర్వినియోగం కళ్ళ నిండా కనబడతా ఉంటుంటే ఈరోజు సవాళ్లు చేసేటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కనబడుతోంది. అందుకే అడుగుతాను, మరొక్కసారి కూడా హరీష్ రావు గారు అడుగుతున్నాం, సింగూరు జలాలు నారాయణఖేడ్కి అందకుండా చేసిన పార్టీ వ్యక్తి మీరు అవునా కాదా అనే మాట అడుగుతూ ఉన్నాం. ఇప్పుడేమో ముసలి కన్నీరు కారుతా ఉన్నారు. ఎన్నికల కొరకు మీరు ఎటువంటి డ్రామా అయినా చేయడానికి సిద్ధం. మేము అడుగుతున్నాం, ఈరోజు నారాయణఖేడ్ ఎన్నికలనే కదా, హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా నీటి బకాయిలు మాఫీ చేసినారు, విద్యుత్ బకాయిలు మాఫీ చేసినారు, ఇంటి పన్ను బకాయిలు మాఫీ చేసినారు. అదే శిష్టాన్ని నారాయణఖేడ్కో తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు నారాయణఖేడ్ ప్రజలందరూ కూడా విచక్షణతోటి విజ్ఞానంతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా, వీళ్ళ యొక్క నియంత్రిత పోకడలకు పులి స్టాప్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.